హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పిక్లో కనిపిస్తున్న కాలర్ నెక్ అయితే ఈ కుర్తీకి అనేది ప్రిపేర్ చేస్తాము. ఏదో కొత్తగా ట్రై చేయాలని చేశానండి, కానీ సెట్ అవ్వలేదు మనకి. ఈ కలర్లో అయితే ఈ కుర్తీ అనేది కాలర్ బ్లాక్ గోట్ ఫేస్ అయితే సెట్ చేస్తాను. కటింగ్ అయితే చూసేద్దామా మరి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేసుకోండి అప్ప. మన ఛానల్లో అయితే కొత్త మోడల్స్ అనేది స్టిచ్చింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ కలర్ అయితే తీసుకున్నాను నేను లైనింగ్ ఈ టాప్ కోసం అనేసి. ఫస్ట్ అయితే 2 మడతలు వేసుకొని మనకి కావాల్సినంత లైనింగ్ అయితే తీసుకోవాలి. మామూలుగా డ్రెస్కి సరిపోయేదంటే 2 మీటర్స్ అయితే సరిపోతుంది. ఇదైతే కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఈ వర్క్ అనేది కాటన్ వేస్తే కొంచెం పిల్లలకి కంఫర్ట్గా అయితే ఉంటుంది అనేసి కాటన్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను నేను. ఇలా 4 మడతలు అనేది వేసుకోవాలి. డ్రెస్ అయితే ఇది కుర్తీ షార్టే వస్తుంది. ప్లాజా ప్యాంట్ పైకి అయితే నేను సెట్ చేస్తున్నాను ఈ కుర్తీకి. కాకపోతే డిఫరెంట్ ఏంటంటే మనం పిక్లో చూసినట్టుగా కాలర్ అనేది ఎలా కుట్టుకోవాలి అనేది అయితే చూపించేస్తాను ఈ కటింగ్లో. స్కిప్ చేయకుండా చూసారంటే చాలా నీట్గా అయితే అర్థమవుతుంది. నేనైతే పొడవు అయితే 25 అయితే తీసుకుంటున్నాను ఈ కుర్తీ కోసము. లూజ్ అనేది 4 మడతలు వేసేసుకొని పొడవు అనేది తీసుకొని మనకి టాపు ఎంతవరకు కావాలి, మోకాళ్ళ పైగా లేదా కొంచెం షార్ట్గానా అనేది పొడవు అనేది తీసుకొని ఆ పొడవు పెట్టి కట్ చేసేసుకోవాలండి. ఈ 4 మడతల మీద టేప్ కొలతలతో అయితే చూసేద్దాము. ఇక నెక్కు అనేది మనం ఎలా తీసుకుంటాం, షోల్డర్ ఎంత పెట్టుకుంటాం అనేది టేప్ కొలతలతోనే చాలా ఈజీగా అయితే అర్థమయ్యేలాగా అయితే కనిపిస్తుంది మీకు. స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఈజీగా కాలర్ కుర్తీ అయితే నేర్చేసుకోవచ్చు. ఇలా 4 మడతల మీద మనం లూజు పొడవు అనేది తీసేసుకొని ఈ జాయింట్ అనేది ఓపెన్ చేసి ఇలా 2 పార్ట్గా అనేది 2 మడతలు మడతేసుకొని బ్యాక్ ఒకటి ఫ్రంట్ది ఒకటి ఇది ఇలా మడతేసి పెట్టేసుకున్నామంటే మనకి నెక్ అనేది కొలత తీసుకున్నప్పుడు ఫ్రంట్ది బ్యాక్ది నెక్ అయితే మారుతుంది కదా. అలా కట్ చేసుకోవడానికి చాలా వాటంగా అయితే ఉంటుంది. మనకి ఓపెన్ ఉండే వైపు అయితే చంక కొలత అయితే తీసుకోవాలి. జాయింట్ ఉండే వైపే నెక్ కొలత తీసుకోవాలి. షోల్డర్ అయితే 3 అయితే పెట్టాను నేను. నెక్కుకి 3 పెట్టి షోల్డర్కి 4 పెట్టాను ఫ్రెండ్స్. ఇక నెక్కు పొడవు అయితే మనం 6 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే చంక పొడవు కూడా 6 తీసుకొని ఇలా బాక్స్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా బాక్స్గా డ్రా చేసుకొని 1 ఇంచ్ అనేది ఇలా మూల వస్తుంది కదా మనకి 4 పక్షాలు వేసినప్పుడు. ఈ 1 ఇంచ్ నుంచి ఇలా అయితే మార్కింగ్ అనేది రౌండ్ పాయింట్లో చేసుకున్నామంటే డ్రెస్ అనేది లూజ్ అవ్వకుండా షోల్డర్ జారిపోకుండా కూడా నీట్గా అయితే ఉంటుంది. ఇలా నెక్కు 6 ఇంచెస్ అయితే తీసుకొని ఇలా అనేది వీ నెక్ అనేది డ్రా చేశాను. ఇప్పుడు మనకి బాడీ లూజ్ అనేది ఎంత కావాలి అని డ్రెస్ కానీ మెజర్మెంట్ కానీ తీసుకొని ఇలా అయితే డ్రా చేసుకోవాలి. చంక లూజు అలాగే షేపు మనకి ఇప్పు కొలత అనే ఓపెన్స్ వస్తుంది కదా, అక్కడ వరకు అయితే మార్కింగ్ చేశాను నేను. ఆది డ్రెస్ ఉంటే ఆది డ్రెస్ కొలతలు తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇలా అయితే చంక భాగం నుంచి ఓపెన్స్ వచ్చే వరకు లైట్గా షేప్ అనేది డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్ అయితే మనం ఇలా కట్ చేసేసుకోవాలి. నెక్ అనేది నేను ఎలా కుట్టాలి అనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో అయితే తెలుస్తుంది. ఈ కాలర్కి అయితే నేను బ్లాక్ అనేది సెట్ చేస్తాను ఫ్రెండ్స్. చంక భాగం అయితే 2 బాడీలు ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్టు రెండింటిని కలిపి ఈ భాగాన్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇక షేప్ అయితే లైట్గా తీసుకొని మామూలుగా పెట్టిన కొలతల కంటే కూడా 1 ఇంచ్ అనేది కుట్లల్లోకి అయితే ఎక్కువగా వదలాలి. ఇక్కడ ఈ మార్కర్ అయితే కనిపిస్తుందో లేదో మరి, ఈ లైట్ కలర్కి మార్కింగ్ అనేది కనిపించట్లేదు అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ కలరే ఉన్నింది నా దగ్గర, అందువల్ల దీంతోనే మార్కింగ్ చేశాను ఫ్రెండ్స్. ఇలా అయితే బాడీ పార్ట్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక దగ్గర నుంచి ఓపెన్కి అయితే 11 ఇంచెస్ అనేది పెట్టుకొని ఇక్కడ ఒక చిన్న కటింగ్ అనేది వేసుకోవాలి. ఈ కటింగ్ వేసిన దగ్గర నుంచి మనకి మడిచి ఓపెన్స్ కుట్టుకోవడం కోసం అది. ఇలా ఫ్రంట్ బాడీ బ్యాక్ బాడీ కటింగ్ అయితే అయిపోయింది. ఇక బ్యాక్ అయితే 1 ఇంచెస్ అనేది నెక్ దగ్గర పెట్టేసుకొని షోల్డర్ అయితే 3 పెట్టాను. ఈ 3 నుంచి 1 ఇంచ్కి చిన్న రౌండ్ మార్కింగ్ వేసుకొని ఇలా అయితే తీసేసుకోవాలి. కాలర్ నెక్ కంటే ఇలాగే బాగుంటుంది, కరెక్ట్గా కూడా సెట్ అవుతుంది. ఇక హ్యాండ్స్ అయితే 4 మడతలు అనేది వేసుకోవాలి.
జాయింట్ ఉండే వైపు ఎప్పుడు షోల్డర్ దగ్గరకు వచ్చేలాగా, అంటే హ్యాండ్ పొడవు మాత్రమే తీసుకోవాలి. 1 ఇంచ్ అయితే కుట్లల్లోకి అనేది ఫస్ట్ మార్కింగ్ వేసేసుకొని తర్వాత 5 ఇంచెస్ హ్యాండ్కి పెట్టాను. అంటే మొత్తం కలిపి 6 ఇంచెస్ అయితే హ్యాండ్స్ పొడవు అయితే తీసుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా షేప్ అనేది డ్రా చేసామంటే చాలా కరెక్ట్గా హ్యాండ్స్ అనేది నీట్గా అయితే సెట్ అవుతాయి. ఇలా షేప్ తీసుకోవాలి. 2 హ్యాండ్స్కి షేప్ తీయడం అనేది ఫ్రంట్ వైపు నేను స్టిచ్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను మీకు. ఇది మనకి మెయిన్ క్లాతు. ఈ మెయిన్ క్లాత్ను కూడా ఇలాగే 4 పొరలు అనేది వేసేసుకొని నీట్గా అయితే మొత్తం క్లాత్ అంతా సదురుకొని 4 మడతలు అనేది వేసుకున్న తర్వాత ఓపెన్స్ ఉండే వైపు చంక భాగం రావాలి, జాయింట్ ఉండే వైపు నెక్కు రావాలి. ఇదైతే మనం గుర్తుపెట్టుకొని కట్ చేసుకున్నామంటే ఎటువంటి రిమార్క్ అనేది రాకుండా డ్రెస్ కటింగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. ఇదైతే చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం లైనింగ్ అనేది కట్ చేసుకునేసాం కదా, ఇక బాడీకి అయితే ఈ లైనింగ్ అనేది పెట్టేసుకొని ఇలా కటింగ్ అయినా చేసేసుకోవచ్చు, లేదా మార్కర్తో మార్కింగ్ వేసుకొనైనా చేసుకోవచ్చు. ఈ కలర్ పైన మార్కింగ్ చేసినా ఏం కనపడట్లేదని నేను డైరెక్ట్గా అయితే ఇలా కట్ చేసేసాను. నెక్ అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు వస్తుంది మనకి కాలరు. బ్యాక్ నెక్ అయితే కట్ చేశాను, చూపించాను కదా. లైనింగ్ కంటే మనకి ఎప్పుడు మెయిన్ క్లాత్ అనేది 1 ఇంచ్ అనేది పొడవే ఉండాలి. లైనింగ్ కొంచెం పొట్టిగానే ఉండాలి. అందువల్ల 1 ఇంచ్ పొడవు పెట్టి అయితే తీసుకున్నాను. ఇక హ్యాండ్స్ కూడా ఇంతే ఫ్రెండ్స్. 4 మడతలు అనేది వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ అనేది ఈ క్లాత్ పైన పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే. చాలా ఈజీగా అయితే కటింగ్ అర్థమయ్యేలాగా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే తెలియజేయండి. లైనింగ్ అయితే మనకి చంక భాగానికి కావాల్సిన దానికంటే కొంచెం తక్కువ ఉంది. దీనికి కొంచెం జాయింట్లు అయితే వేసేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ జాయింట్లు కూడా ఎలా వేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. ఇలా అయితే షేప్ అనేది ఇలా తీసాము అంటే హ్యాండ్ చాలా నీట్గా అయితే